హలో నమస్తే అండి అందరికీ. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న వీడియోలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీటెట్ గురించి మనం తెలుసుకున్నామండి. సో ఎందుకు ఇంపార్టెన్స్ అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీలోను అదేవిధంగా తెలంగాణలోను డిఎస్సి అనేది రాబోతుందండి. అదేవిధంగా కేవీఎస్ ఎన్విఎస్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ఏపీ వాళ్ళు తెలంగాణ డిఎస్సికి ఎలిజిబుల్ కావాలన్నా, తెలంగాణ వాళ్ళు ఏపీ డిఎస్కి ఎలిజిబుల్ కావాలన్నా, ఈ ఏపీ తెలంగాణ వాళ్ళు కేవీఎస్ ఎన్విఎస్లకి అప్లై చేసుకోవాలన్నా సీటెట్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక్క దెబ్బకి 3 పెట్టెలండి. ఒక్క సీటెట్ క్వాలిఫై అయితే ఇటు ఏపీ డిఎస్సికి, తెలంగాణ డిఎస్సికి, కేవీఎస్ ఎన్విఎస్లకి కూడా అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి సీటెట్ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దాన్ని మీరు క్రాక్ చేసినట్లయితే వచ్చేటువంటి డిఎస్సిలో మీరు జాబ్ సంపాదించడానికి చాలా చాలా అవకాశం ఉందండి. సో మన టెట్తో పోల్చుకున్నట్లయితే సీటెట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే దాన్ని ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకోగలిగితే మనం సీటెట్ని ఈజీగా సాధించవచ్చండి. సో మీరు మెయిన్గా సీటెట్ మీద ఇప్పుడు ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎవరైతే జాబ్ మిస్ అయింది అని బాధపడుతున్నామో వాళ్ళు అసలు బాధపడద్దండి. ఎందుకంటే ఏపీలోను అదేవిధంగా తెలంగాణలోను డిఎస్సి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా కేవీఎస్ ఎన్విఎస్ కూడా నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి సీటెట్ మీద ఫోకస్ చేయండి. ఈ వీడియోలో మనం సీటెట్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ స్కీమ్ గురించి డిస్కషన్ చేసినట్లయితే మొత్తం సీటెట్లో 150 మార్క్స్కి అనేది సీటెట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మనం డిస్కషన్ చేసినట్లయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే ఇక్కడ మన సైకాలజీ అండి. ఇది మనకి 30 మార్కులు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండి, ఇది 60 మార్క్స్కి ఉంటుంది. అంటే మ్యాథ్స్ ఒక 30, సైన్స్ ఒక 30 ఉంటుందండి. సో రెండు కలిపి 60 మార్క్స్కి ఉంటుందండి. అదేవిధంగా సోషల్ వాళ్ళకి సోషల్ అండి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 మనం చూసుకున్నట్లయితే తెలుగు తీసుకుంటే తెలుగు, లేకపోతే ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ అనేది మనం చూసుకున్నట్లయితే 30 మార్కులకు ఉంటుందండి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 కూడా వచ్చేసి మనకి 30 మార్కులకు ఉంటుందండి. సో మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్లయితే 150 మార్కులకు అనేది సీటెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సీటెట్లో మనం చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి 90 మార్క్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 82 మార్క్స్ వస్తే మనం సీటెట్ అనేది క్వాలిఫై అవుతామండి. ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 82 మార్క్స్ వస్తే మనం సీటెట్ క్వాలిఫై అయినట్లండి. సో ఈ యొక్క సిలబస్ అనేది మన తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి సేమ్ సిలబస్ అండి. సో కాకపోతే కొద్దిగా మనం ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మనకి చెప్తానండి. థ్యాంక్ యూ.